తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపీనింగ్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము చూద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అదొకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మ్యామ్, మిథున రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ మొత్తంలోనే టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్లోని వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మాకు చూసి చెప్పండి. ఏప్రిల్ 2026 మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో ఒకసారి చూసి తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి లాస్ట్ మంత్ కంటే కంపేర్ చేస్తే ఈ మంత్ బాగానే ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో అన్ని రకాలుగా కొంచెం ఇంప్రూవ్మెంట్ చూస్తారు, మంచి గుడ్ న్యూసెస్ కొన్ని వింటారు. కాకపోతే ఏంటంటే ఒక సెలబ్రేషన్ కూడా చేసుకోగలుగుతారు. మీరు చేసిన పనికి గాను మీకు మీ హార్డ్ వర్క్కి గాను మంచి రిటర్న్స్ అండ్ రివార్డ్స్ వస్తాయి ఈ మంత్లో. అయితే ఒక చిన్నది ఏంటి అంటే మీకు మైండ్ కొంచెం చికాకుగా ఉండే నెల ఈ మంత్ మొత్తం అనమాట. వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, బెటర్గా ఉన్నా కానీ కొన్ని ఆస్పెక్ట్స్లో ఏమవుతుందంటే మైండ్ చాలా వేవరింగ్గా ఉంటుంది అనమాట, చిరాగ్గా ఉంటుంది. కొంచెం డెసిషన్ మేకింగ్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఎవరికైనా ఏదైనా పెద్ద బిగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం
ఆచితూచి కాస్త డెసిషన్ ఎవరైనా మీ సీనియర్స్ను ఎవరినో ఒక అడ్వైస్ తీసుకుని అప్పుడు మీరు డెసిషన్స్ తీసుకోవడం బాగుంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా మీకు వచ్చిన ఒక గైడెన్స్ ఏంటంటే మీరు ఒక 9 వారాలు 9 బుధవారాలు వినాయకుడి ఆరాధన చేయడం స్టార్ట్ చేయండి వీళ్ళకి. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను, ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం మొత్తానికి ఏదో ఒక రకంగా కనెక్ట్ అవుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు 9 వారాలు వినాయకుడికి ఆరాధన అంటే బుధవారాలు 9 బుధవారాలు విఘ్నేశ్వరుడి ఆరాధన, మీకు వీలైతే ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. కొబ్బరి నూనెతోటి వినాయకుడికి దీపారాధన చేయడము, అక్కడ వినాయకుడి దగ్గర కూర్చొని వినాయకుడికి అష్టోత్తరము అట్లాంటివి చేయించుకున్నాం. వీలు ఉంటే ఒక బుధవారము, ఈ 9 బుధవారాలలో ఒక బుధవారము మీకు సూట్ అయ్యే తార అవన్నీ ఉంటాయి కదా, తారాబలం అవన్నీ చూసుకుని గణపతి హోమం చేయించుకోండి. మిగతా మీకు ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉన్నా అవి మీకు తొలగిపోతాయి అన్నమాట. మీకు ఫేవరబుల్ కలర్ ఈ మంత్ గ్రీన్ కలర్. అదేవిధంగా మీకు వచ్చిన లక్కీ నంబర్ 53, లక్కీ డేట్ 5/14/23, స్పెషల్ డేట్ 24 ఏప్రిల్ అనమాట. అండ్ లక్కీ కలర్ వీళ్ళకి గ్రీన్ కలర్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకొక చిన్న రెమెడీ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీరు ఇంకా అవ్వట్లేదు, పెండింగ్ పడిపోతుంది చాలా రోజుల నుంచి, దానికి ఎటువంటి డెసిషన్ రావట్లేదు అని ఒకటి ఏదైనా ఉంటే కనుక ఆ వర్క్ ఎవరికో ఒకరికి ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. వాళ్ళు చేయాల్సిన ఒక రెమెడీ ఏంటంటే మీ అమ్మగారితోటి కలిసి ఏదైనా ఒక పుణ్యక్షేత్రం వెళ్ళేసి రండి. అంటే ఫాదర్ మదర్ ఇద్దరిని తీసుకెళ్ళచ్చు. స్పెషల్లీ అమ్మగారిని తీసుకుని వెళితే గనక మీరు అనుకున్న పని అనుకున్నట్టు జరిగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే. ఆరోగ్య సమస్యలకి వచ్చేటప్పటికి నేను చెప్పాను, మైండ్ కొంచెం వేవరింగ్గా ఉంటుంది, ఫ్రీక్వెంట్ హెడేక్స్, బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ ఫుడ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడము, సాల్ట్ అవన్నీ తగ్గించడము, కొంచెం ఎంత చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తినగలిగితే వాళ్ళకి ఈ మంత్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. ఓకే మ్యామ్, మిథున రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.